ఇవాళ మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఏఐ త్రిబిలిలో 2003లో ఒకసారి అడిగాడు. వెరీ సింపుల్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద రెసిప్రోకల్. దెన్ ఏ బై సి కామా బి బై ఏ కామా సి బై బి ఆర్ ఇన్ హార్మోనిక్ ప్రోగ్రెషన్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఆర్ నన్. ఇది అడిగాడు మనల్ని. సో మనకి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 యొక్క రూట్స్ మనకి తెలుసు. అవి ఇన్ జనరల్గా ఆల్ఫా కామా బీటా అని అనుకుంటా ఉంటాం మనం ఇప్పుడు. సో ఇక్కడ ఆల్ఫా కామా బీటా అనుకుంటాం. బట్ వీ నో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ అని, ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ అని మనకు తెలుసు. సో ఇక్కడ మనకి ఒక కండిషన్ ఇచ్చాడు. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ ఆఫ్ దేర్ రెసిప్రోకల్స్ అనండి. ఈ ఆల్ఫాని రెసిప్రోకల్ చేస్తే 1 బై ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ 1 బై బీటా హోల్ స్క్వేర్. ఇది సమ్ ఆఫ్ ద రూట్స్ ఇస్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ ఆఫ్ దేర్ రెసిప్రోకల్స్ అన్నాడు కనుక ఇలా రాశాను. దీన్ని ఇక్కడ 1 బై ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1 బై బీటా స్క్వేర్ రాసుకోవచ్చు. ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ అనేది ఎల్సిఎం అవుతే ఈ బీటా స్క్వేర్ దీంతో మల్టిప్లై అయ్యి క్రాస్ మల్టిప్లికేషన్ అయ్యి బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ వస్తుంది. దీన్ని కొద్దిగా మాడిఫై చేసుకోవచ్చు. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా చేసినా కానీ బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ఆర్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వస్తుంది. ఈజ్ డివైడెడ్ బై ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ రాసుకుంటాం. రాసుకున్న తర్వాత మనకి ఆల్ఫా ప్లస్ బీటా తెలుసు, ఆల్ఫా బీటా తెలుసు కనుక ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏకి బికి సికి ఒక రిలేషన్ మనం తీసుకురావచ్చు. సో ఓకే, ఆల్ఫా ప్లస్ బీటా అంటేనేమో మైనస్ బి బై ఏ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా అంటే మళ్ళీ మైనస్ బి బై ఏ హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా అంటే సి బై ఏ ఈజ్ డివైడెడ్ బై మళ్ళీ ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ ఉంది కనుక సి బై ఏ హోల్ స్క్వేర్ ఇలా రాసుకోవచ్చు. దీన్ని మనం చాలా జాగ్రత్తగా సింప్లిఫై చేయాలి ఇప్పుడు మనం. ఓకే, సో ఇక్కడ మైనస్ బి బై ఏ యాజ్ ఇట్ ఈజ్ వదిలేస్తాను. ఇక్కడ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 2సి బై ఏ ఈజ్ డివైడెడ్ బై సి స్క్వేర్ బై ఏ స్క్వేర్ అని రాశారు. ఇక్కడ ఏ స్క్వేర్ అనేది ఎల్సిఎం అవుతుంది, ఎందుకంటే ఏ అనేది ఏ స్క్వేర్ యొక్క మల్టిపుల్ కనుక. సో ఇక్కడ బి స్క్వేర్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది మైనస్ ఇక్కడ ఏ అనేది ఏ స్క్వేర్లో ఏ టైమ్స్ క్యాన్సిల్ అయ్యి ఏ వచ్చి సితో మల్టిప్లై అవుతుంది అంటే 2ac వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఈ ఏ అనేది ఏ స్క్వేర్లో ఏ స్క్వేర్ బై ఏ అంటే ఏ ఇంటూ ఏ బై ఏ ఏ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ ఏ వచ్చి ఇందులో ఏ స్క్వేర్లో ఆ ఏ వచ్చి దీంతో మల్టిప్లై అవుతుంది 2ac బై ఏ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ సి స్క్వేర్ బై ఏ స్క్వేర్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకుని ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయితే బి స్క్వేర్ మైనస్ 2ac బై సి స్క్వేర్ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు మనకు తెలుసు మైనస్ బి బై ఏ అని. సో ఈ సి స్క్వేర్ డివైడ్ అవుతుంది, అవతలంకి వెళ్తే మల్టిప్లై అవుతుంది, రాసేస్తా. సో ఇక్కడ బి స్క్వేర్ మైనస్ 2ac ఇంటూ ఇక్కడ నేను ఏ రాసుకుంటా ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మైనస్ బి ఇంటూ సి స్క్వేర్ క్రాస్ మల్టిప్లికేషన్ జస్ట్ దీంతో ఇది దీంతో మల్టిప్లై చేస్తాం. రాసిన తర్వాత మనం జాగ్రత్తగా దీన్ని సింప్లిఫై చేయాలి. ఇదే వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. సో ఏబి స్క్వేర్ మైనస్ 2a స్క్వేర్ సి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బిసి స్క్వేర్ అవుతుంది. ప్రతి టర్మ్ని ఏబిసి తోటి ప్రోడక్ట్ తోటి డివైడ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. సో ఏబి స్క్వేర్ బై ఏబిసి
minus 2a square c by abc is equals to minus bc square by abc. ఇలా డివైడ్ చేయడం వల్ల యూజ్ ఏంటో చూద్దాం. ఇక్కడ ఏ క్యాన్సిల్ అయిపోతుంది, కానీ ఇక్కడ బి స్క్వేర్లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఏ అనేది ఏ స్క్వేర్లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. ఈ సి అనేది ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే ఈ సి ఈ స్క్వేర్లో 1 టైం క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ ఉన్న బి ఈ బితో క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు నాకు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే బి బై సి మైనస్ 2 టైమ్స్ ఏ బై బి ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ సి బై ఏ మిగులుతుంది. సో ఈ నెగిటివ్ టర్మ్ యువతలం తీసుకొస్తాను. ఇక్కడ ఒక నెగిటివ్ టర్మ్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, మర్చిపోకూడదు, మైనస్ సి. ఈ మైనస్ సి బై ఏని అవతలం పట్టుకెళ్తాను. అంటే బి బై సి ప్లస్ సి బై ఏ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఏ బై బి మిగులుతుందన్న. సో నువ్వు కరెక్ట్గా దీన్ని అబ్జర్వ్ చేస్తే ఏ బై బి ఇక్కడ సి బై ఏ బి బై సికి ఒక రిలేషన్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 2,4,6 తీసుకుంటే ఇవి ఏపీలో ఉంటాయి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అంటే 2 టైమ్స్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 2 ప్లస్ 6కి సరిపోతుంది. 2 ప్లస్ 6 8, 2 టైమ్స్ 4 కూడా 8 కనుక. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సి బై ఏ ఇక్కడ ఉందనుకుంటే బి బై సి ఇక్కడ ఉందంటే మధ్యలో కంపల్సరీ ఏ బై బి ఉంటుంది. దీన్ని 2 టైమ్స్ చేస్తే కంపల్సరీ ఇది ఏ సి బై ఏ ప్లస్ బి బై సికి సరిపోతుంది కనుక నేను వీటిని డైరెక్ట్గా ఆర్ ఇన్ ఏపీ అని రాసుకోగలుగుతాను. కానీ ఇట్స్ రెసిప్రోకల్స్ తీసుకుంటే ఏ బై సి కామా బి బై ఏ కామా సి బై బి ఆర్ ఇన్ హెచ్పి. వాడు అడిగింది ఇది కనుక మనం దీన్ని టార్గెట్ చేసుకోవాలి. వచ్చిన దాన్ని రెసిప్రోకల్ చేసుకున్నప్పుడు అవి హార్మోనిక్ ప్రోగ్రెషన్లో వస్తాయి. అదే అడిగాడు ఇక్కడ. మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేయవలసింది కూడా అదే. ఇక్కడ చూడండి, ఏ బై సి బి బై ఏ సి బై బి ఆర్ ఇన్ డాష్ అని అడిగాడు. అంచేతే మనకు వచ్చిన ఆన్సర్ని మనం కొద్దిగా మాడిఫై చేసుకుని అవి హార్మోనిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయని ప్రూవ్ చేశాను. ఇక్కడ ఏ బై సి ఉంటే అక్కడ కూడా ఏ బై సి ఉంది. ఇక్కడ బి బై ఏ ఉంటే అక్కడ కూడా లాస్ట్లో బి బై ఏ ఉంది. లాస్ట్లో సి బై బి కూడా ఉంది. ఆర్ ఇన్